ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు సిద్ధమవుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. సోమవారం వినుకొండ 10th క్లాస్ టాపర్లను ఘనంగా సన్మానించిన ఆయన పల్నాడు జిల్లాలో 89.7% ఉత్తీర్ణతతో వినుకొండ 2వ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. బాలికలు 87.90% ఉత్తీర్ణత సాధించడం మహిళా సాధికారతకు నిదర్శనమని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 117 జీవో విద్యా వ్యవస్థకు శాపంగా మారిందని విమర్శించిన జీవి టీచర్లను బ్రాందీ షాపుల వద్ద కాపలా పెట్టిన పరిస్థితులు సృష్టించిందన్నారు. నాడు నేడు పేరుతో విద్యా సంస్థలను దోపిడీ కేంద్రాలుగా మార్చారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ అంకిత భావంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని పేర్కొన్నారు. లీప్ యాప్, మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వంటి కార్యక్రమాలతో సాంకేతిక విప్లవం జరుగుతోందన్నారు. తల్లికి వందనం, డొక్కా సీతమ్మ పథకాలతో డ్రాపౌట్లు తగ్గాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరు 78.39% పెరగడం శుభపరిణామమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ బడులను ఆదరించి అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకోవాలని జీవి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు అద్భుతమైన విజయాలు సాధించారు. 596 మార్కులు ప్రభుత్వ బడిలో చదివినటువంటి వాళ్ళు 596 మార్కులతో ఫస్ట్ ర్యాంకు నలుగురు సాధించారు. 595 మార్కులు, ఒక్క మార్కు తక్కువతో 9 మంది 595 మార్కులు సాధించడం విశేషం. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో సాధించినటువంటి వాళ్ళే. ఈరోజు ఇక్కడ ఈ పేపర్ మీద మీరు గమనిస్తే ఎక్కడా నారా లోకేష్ గారి బొమ్మ లేదు, ముఖ్యమంత్రి గారి బొమ్మ లేదు. కానీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో సాధించినటువంటి విజయాలు ఇందులో పొందుపరచడం జరిగింది. గత ప్రభుత్వం కేవలం 1-2 పత్రికలకి ఛానల్స్ మాత్రమే, సొంత ఛానల్స్, సొంత పత్రికలను అనుకున్న వాటికి కోట్లాది రూపాయలు వాళ్ళ బొమ్మలు వేసుకొని కోట్లాది